మనలో చాలా మందికి స్కూల్లో చరిత్ర క్లాస్ అంటేనే ఆ కొంచెం బోరింగ్గా అనిపించేది గదూ. అవును, ఆవలింతలొచ్చేవి. ఫలానా రాజు ఫలానా యుద్ధం ఎప్పుడు చేశాడు, ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది, ఈ తేదీలు తప్ప ఏమీ గుర్తుండవు. నిజమే. చరిత్ర అంటే పాత చింతకాయ పచ్చడి, దాని గురించి ఇప్పుడు మనకెందుకులే అని చాలామంది అనుకుంటారు. కాని ఈరోజు మనం పరిశీలిస్తున్న అంశం ప్రకారం ఆ ఆలోచనను పూర్తిగా తిరస్కరించాలి. ఖచ్చితంగా. ఈ మూల్యాంశంలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. మన తాతగారు ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టారనుకుందాం. హ్మ్. ఆ ఇల్లు కట్టగానికాయన పడిన కష్టం, ఆయన త్యాగం మనకు తెలియకపోతే ఆ ఇంటి విలువ మనకు నిజంగా తెలుస్తుందా? తెలియదు. చాలా తేలిగ్గా తీసుకుంటాం. మన దేశమనే ఇల్లు కూడా అంతే. దీనికి స్వాతంత్రమనే పునాది వేయడానికి మన పూర్వీకులు ఎంత త్యాగం చేశారో తెలియకపోతే మనం మంచి పౌరులుగా ఎలా ఉండగలం? చరిత్ర అంటే చనిపోయిన రాజుల కథ కాదు, అది మన కథ, మన మూలాల కథ. సరే, దీన్ని కాస్త లోతుగా చూద్దాం. మన గుర్తింపు దగ్గరే మొదలు పెడదాం. భారతదేశమంటేనే వైవిధ్యం. ఇన్ని భాషలు, మతాలు, సంస్కృతులు. ఒక రాష్ట్రానికి పక్క రాష్ట్రానికే ఎంత తేడా ఉంటుందో. అవును. అయినా మనమంతా మేము భారతీయులం అనే గర్వంగా ఎలా చెప్పగలుగుతున్నాం? ఈ ఐక్యతా భావన ఎక్కడ్నించి పుట్టింది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ మూల్యాంశం వాదిస్తున్న ప్రకారం భారతదేశం అనే ఈ ఐక్యభావన బ్రిటిష్ వారు రాకముందు అంత బలంగా లేదు. అవునా? మనం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయున్నాం. మరాఠాలు, మొఘలులు, రాజపుత్రులు, ఇలా ఎవరికి వారే ఒకరిపై ఒకడు యుద్ధాలు చేసుకునేవాళ్లం. అంటే మనం అనే భావన అప్పుడు లేదా? అంతగా లేదు. నేను ఫలానా రాజు సైనికుణ్ణి అనే భావన ఉండేది. బ్రిటిష్ వాళ్లు వచ్చింతర్వాత వాళ్ల దోపిడీ విధానాల కింద నలిగిపోయింది కేవలం ఒక రాజ్యమో ఒక మతమో కాదు. అందరూ నలిగిపోయారు. అవును. పంజాబ్లోని రైతు నుండి బెంగాల్లోని చేనేత కార్మికుడి వరకు అందరూ బాధితులే. అప్పుడు తెలిసొచ్చింది మనందరి శత్రువు ఒక్కడే అని. ఓహో, అంటే మనల్ని కలిపింది ఒక ఉమ్మడి శత్రువుపై పోరాటమేనా? ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. వింతగా అనిపించొచ్చు, కాని అదొక ఉమ్మడి అనుభవం. ఆ శత్రువుపై జరిగిన వందల ఏళ్ల పోరాటమే మనలి కులం, మతం, ప్రాంతమనే తేడాలు లేకుండా భారతీయులం అనే ఒకే గొడుగు కిందకి తెచ్చింది. ఆ ఉమ్మడి బాధ, ఆ ఉమ్మడి పోరాటమే మనల్ని ఒకటి చేసింది. సరిగ్గా అదే. ఈ చారిత్రక వాస్తవం తెలియకపోతే మన ఐక్యత వెనుక ఉన్న బలం మనకర్థం కాదు. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతోంది. అంటే స్వాతంత్ర్యం కోసం మనం పడిన కష్టమనే జ్ఞాపకమే మనల్ని ఇప్పటికీ కలిపి ఉంచుతున్న ఒక బలమైన బంధం అన్నమాట. సరే, మన భావనల గురించి మాట్లాడాం. మరి మన వ్యవస్థల సంగతేంటి? మనం రోజూ చూసే కలెక్టర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వీటన్నిటి మూలాలెక్కడున్నాయి? అవును, ఇది చాలామంది గమనించని విషయం. ఈరోజు మనం చూస్తున్న సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, వీటిలో చాలా వాటికి బ్లూ ప్రింట్ వేసింది బ్రిటిష్ వాళ్లే. అలాగా? వాళ్లేమీ మన మంచికోరి వీటిని తీసుకురాలేలు. వాళ్ల పరిపాలన సాఫీగా సాగాలి, దేశం నలుమూలల నుండి పన్నులు కరెక్టుగా వసూలు కావాలి, వాళ్ల వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. అవును. ఈ లక్ష్యాల్తోనే వాళ్ళు ఈ వ్యవస్థలను పటిష్టంగా నిర్మించారు. అందుకే కలెక్టర్ అనే పదంలోనే కలెక్ట్ అంటే వసూలు చేయడమని ఉంది. అమ్మో, అంటే ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ స్ట్రక్చర్ ఆ బ్రిటిష్ వాళ్లు పన్నులు వసూలు చేయడానికి క్రియేట్ చేసిందా? కాని ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అడిగండి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా మనల్ని దోచుకున్న వాళ్ల వ్యవస్థలనే మనం ఇంకా పట్టుకుని వేలాడటం, అది మన బలహీనత కాదా? చాలా మంచి ప్రశ్న. కాని ఈ మూల్యాంశం ప్రకారం దాన్ని అలా చూడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే మనకు బ్రిటిష్ వాళ్లు ఒక పాత ఇల్లు వదిలిపెట్టి వెళ్లారు. మనం ఆ ఇంటిని కూల్చేలేదు, కాని లోపల మనకు నచ్చిన రంగులు వేశాం, మన కుటుంబానికి సరిపోయేలా గదుల్ని మార్చుకున్నాం. ఆ ఇల్లు అంటే వ్యవస్థ పాతదే కావచ్చు, కాని దాని ఆత్మను మార్చేశాం. ఆత్మను మార్చడం అంటే కొంచెం వివరిస్తారా? తప్పకుండా. బ్రిటిష్ కాలంలో కలెక్టర్ లండన్లోని రాణికి జవాబుదారీగా ఉండేవాడు. అతని లక్ష్యం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడ్డం. కరెక్ట్. కాని స్వాతంత్ర్యం వచ్చాక మన రాజ్యాంగం అదే కలెక్టర్ వ్యవస్థను తీసుకుని దాని బాస్ను మార్చేసింది. ఇప్పుడు కలెక్టర్ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి జవాబుదారీ. అతని లక్ష్యం ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం. సరిగ్గా. చూడ్డానికి ఆఫీస్ అదే, కుర్చీ అదే, కాని అధికారం ఎవరికోసం వాడుతున్నారనే మౌలికమైన మార్పొచ్చింది.
ఆ మార్పును అర్థం చేసుకోవాలంటే ఈ చారిత్రక పరిణామం తెలియాలి. అద్భుతంగా చెప్పారు. అంటే ఈ వ్యవస్థల వెనుక ఉన్న చరిత్ర తెలిస్తేనే ఈరోజు ఒక అధికారి దాన్ని సరిగ్గా నడపగలడు అన్నమాట. బహుశా అందుకేనేమో యూపీఎస్సీ లాంటి పరీక్షల్లో చరిత్రకు అంత ప్రాధాన్యమిస్తున్నారు. అస్సలు వాళ్లను చరిత్రకారులుగా మార్చడానికి కాదు, దాని వెనుక 2 ముఖ్యమైన కారణాలున్నాయని ఈ మూల్యాంశం చెప్తోంది. ఏంటవి? మొదటిది, చరిత్ర అనేది పాలిటీ, ఎకానమీ, విదేశీ సంబంధాలు వంటి ఇతర సబ్జెక్టులకు ఒక పునాది లాంటిది. ఉదాహరణకు 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి చదవకుండా మన రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థ ఎందుకొచ్చిందో పూర్తిగా అర్థం కాదు. ఒక్క నిమిషం. అంటే మన రాజ్యాంగంలోని కొన్ని ఐడియాలు పూర్తిగా కొత్తవి కావన్నమాట. బ్రిటిష్ వాళ్ళు వేసిన పునాదుల మీద కట్టినవేనా? చాలా వరకు అంతే. ఆ పునాదిలో ఏవి మంచివి, ఏవి చెడ్డవి అని విశ్లేషించి మనకు కావాల్సిన మార్పులు చేసుకున్నాం. అందుకే ఆ పునాది గురించి తెలియాలి. నిజమే. చరిత్ర తెలియకపోతే మిగతా సబ్జెక్టులు పైపైన అర్థమైనట్టే ఉంటాయి, కానీ లోతు తెలియదు. ఇది ఒక డాక్టర్కి రోగి మెడికల్ హిస్టరీ తెలియడం లాంటిది. పాత రిపోర్ట్లు చూడకుండా ట్రీట్మెంట్ మొదలుపెడితే ఎంత ప్రమాదమో. సరిగ్గా అంతే. దేశ చరిత్ర తెలియకుండా పరిపాలించడం కూడా అంతే ప్రమాదం. ఇక రెండో కారణమేంటి? రెండోది ఇంకా ముఖ్యమైనది. అది నైతికతకు, విచక్షణకు సంబంధించింది. ఒక కాబోయే అధికారికి కేవలం రూల్స్ తెలిస్తే సరిపోదు. క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం కావాలి. గాంధీజీ అహింసా మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం ఎంత పోరాడారు? ఈ చారిత్రక సంఘటనలు, ఆ మహానుభావుల జీవితాలు కేవలం సమాచారం కాదు, అవి ఎథిక్స్ పేపర్లో రాయడానికి పనికొచ్చే కేస్ స్టడీస్. వారి నుండి స్ఫూర్తి పొందిన అధికారి సమాజం పట్ల కరుణతో, నిబద్ధతతో పనిచేయగలడు. ఖచ్చితంగా. అందుకే చరిత్రపై పట్టు సాధించటం ఒక కాబోయే అధికారికి చాలా అవసరం. ఇప్పటిదాకా మనం చరిత్ర నుండి ఏం నేర్చుకోవాలో చూసాం, కానీ ఈ మూల్యాంశం ప్రకారం ఏం చేయకూడదో నేర్చుకోవడం ఇంకా ముఖ్యమనుంది. ఈ హెచ్చరిక కాస్త ఆసక్తికరంగా ఉంది. అవును, ఇదొక వార్నింగ్ బెల్ లాంటిది. చరిత్ర అంటే కేవలం విజయాలను పొగడటమే కాదు, మనం చేసిన తప్పులను ఒప్పుకుని వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం కూడా. ఉదాహరణకు, మన రాజుల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్లే వ్యాపారం కోసం వచ్చిన కొద్దిమంది బ్రిటిష్ వాళ్లు ఇంత పెద్ద దేశాన్ని ఆక్రమించుకోగలిగారు. మనలోని అనైక్యతే వాళ్లకు ఆయుధంగా మారింది. అవును, వాళ్ల విభజించి పాలించు నీతి మన బలహీనత వల్లే ఫలించింది. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. అలాగే డ్రైన్ ఆఫ్ వెల్త్ అనే పదాన్ని కూడా ఈ సోర్సెస్ ప్రస్తావించాయి. అది వినడానికి చాలా పెద్దగా ఉంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే దాని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, కనిపించకుండా చట్టబద్ధంగా జరిగిన దోపిడీ. దాదాభాయ్ నౌరోజీ దీన్ని అద్భుతంగా వివరించారు. అంటే బ్రిటిష్ వాళ్లు మన దేశంలోని వనరులను, సంపదను పన్నుల రూపంలో, జీతాల రూపంలో ఇంగ్లాండ్కు తరలించుకుపోయారు. తిరిగి మన దేశంలో పెట్టుబడిగా పెట్టింది చాలా తక్కువ. మన సంపద ఏకపక్షంగా ఇంగ్లాండ్కు ప్రవహించిందన్నమాట. సరిగ్గా. మన ఇంటి కుళాయి నుండి నీళ్లు పక్కింటి ట్యాంకులోకి వెళుతుంటే మన ట్యాంక్ ఖాళీ అవదా? అదే జరిగింది. దాని ప్రభావం సామాన్యులపై ఎలా పడింది? చాలా దారుణంగా పడింది. వాళ్ల విధానాల వల్ల మన చేనేత పరిశ్రమ నాశనమైంది. రైతులు అధిక పన్నుల వల్ల అప్పుల ఊబిలో కురుకుపోయారు. దీని ఫలితమే బెంగాల్ కరువు లాంటి లక్షలాది మందిని బలితీసుకున్న భయంకరమైన విషాదాలు. అంటే ఆ చారిత్రక తప్పిదాల గురించి మనం తెలుసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో అలాంటి ఆర్థిక దోపిడీ వేరే రూపంలో జరిగినా మనం గుర్తించలేం. అలాగే మత కలహాల వల్ల జరిగిన దేశ విభజన. ఆ గాయం ఎంతటిదో మనకు తెలుసు. ఆ తప్పు మళ్లీ పునరావృతం కాకూడదంటే ఆ చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని చూస్తే చరిత్ర అంటే కేవలం మార్కుల కోసం చదివే బోరింగ్ సబ్జెక్ట్ కాదని స్పష్టమవుతోంది. అస్సలు కాదు. మన ఇంట్లో ఫ్యూజ్ పోతే మొత్తం వైరింగ్ డయాగ్రమ్ చూడాలి కదా, అలా అనిపిస్తోంది. మన దేశ సమస్యలకు, మన వ్యవస్థలకు చరిత్ర ఒక వైరింగ్ డయాగ్రమ్ లాంటిది. ఖచ్చితంగా. ఒక భారతీయుడుగా మన మూలాలు తెలుసుకోవడానికి, ఒక బాధ్యతగల పౌరుడుగా ఎదగడానికి, ఒక కాబోయే అధికారిగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి అడుగులోనూ చరిత్ర మనకు దారిచూపే ఒక దీపం లాంటిది. మన సమాజంలోని ఎన్నో సమస్యల మూలాలు కూడా చరిత్రలోనే ఉంటాయి. అవును. ఆ మూలాలను అర్థం చేసుకున్నప్పుడే మనం వాటికి సరైన పరిష్కారాలను కనుగొనగలం. ముగింపులో చెప్పాలంటే ఈ మూల్యాంశమిచ్చే ముఖ్య సందేశం ఒక్కటే: చరిత్రను తేదీలు, పేర్ల జాబితాలా కాకుండా ఒక కథలాగా అర్థం చేసుకోవాలి.
మన తాతల నాటి జ్ఞాపకాలలాగా. ఆ కథలో విజయాలుంటాయి, అపజయాలుంటాయి, స్ఫూర్తినిచ్చే నాయకులుంటారు, మనం చెయ్యకూడని తప్పులు చేసిన వాళ్లుంటారు. ఆ కథను మన కథగా భావించి చదివినప్పుడు అది మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సరిగ్గా చెప్పారు. చరిత్ర అనేది మన సామూహిక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. ఈ మొత్తం చర్చ మనల్ని ఒక ఆలోచనతో వదిలేసింది. మన ప్రస్తుత సామాజిక సమస్యలను, అవి పేదరికం కావచ్చు, అవినీతి కావచ్చు, లేదా సామాజిక అసమానతలు కావచ్చు, వీటిని ఒక చారిత్రక దృష్టితో చూసినప్పుడు వాటిని పరిష్కరించడానికి గతం నుండి మనం నేర్చుకోవాల్సిన అత్యంత కీలకమైన పాఠం, లేదా మనం ఎట్టి పరిస్థితిలోనూ పునరావృతం చెయ్యకూడని తప్పిదం ఏమై ఉంటుంది? ఆలోచించండి.